ఎలక్షన్స్ లో రజత్ కుమార్ రెడ్డి సాంగ్స్ జయించారు. అవి ఈరోజు లాంచ్ చేసుకున్నాం 2 సాంగ్స్. అదేవిధంగా పాంప్లెట్స్ కూడా తెచ్చున్నాం. ముఖ్యంగా 20వ తేదీ జనవరి శనివారం మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ 40 మంది వేద పండితులతో జనవరి 26 శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాం. ఇందులో 1,108 కొబ్బరికాయలు, 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం. 5 మండలాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు, పత్రికా విలేకరులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి, అమ్మవారికి మీ చేతుల మీదుగా టెంకాయ కొట్టి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. చాలా పెద్ద కార్యక్రమం చేపట్టాం. అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోయినా చెప్పిన మాట ప్రకారం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు, మధ్యతరగతి కుటుంబాలకు, అంతకు పైనున్న కుటుంబాలకు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే నిర్ణయం తీసుకుని రోడ్ల మీదకు వచ్చి విమర్శలు చేస్తా ఉన్నారు. ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గాని, పైనున్న భగవంతుని ఆశీర్వాదం గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.